అన్యాయాలతో అక్రమాలతో భారతదేశం అంతా కూడా రగిలిపోతుందన్న సంగతి మీ అందరికీ తెలుసు. దేశభక్తి అంటే, స్వతంత్రం అంటే మతం కాదు, కులం కాదు, వర్గం కాదు అని ఈ ప్రపంచానికి ఎప్పుడు తెలుస్తుందో, కనీసం మన దేశానికి ఎప్పుడు తెలుస్తుందో. దేశభక్తి అంటే లంచం కాదన్న సంగతి మన దేశానికి ఎప్పుడు అర్థం అవుతుందో. నిజంగా బైబిల్లో ఉన్నతమైన మాటలండి. నిజమైన స్వాతంత్రం ఈ సమాజానికి, ఈ మనిషికి ఎప్పుడు వస్తుందని ఉద్ఘోటిస్తూ, ఆయన ఉటంకిస్తూ ఎన్నో మాటలు చెప్పాడు. నీతి కావాలి, న్యాయం కావాలి, ధర్మం కావాలి. ఇటువంటి అన్యాయపు స్వార్థపూరితమైన కార్యక్రమాలు ఎప్పుడైతే సమాధి అవుతాయో, దేశాన్ని ప్రేమించడం అంటే ప్రాంతాన్ని, మట్టిని ప్రేమించడం కాదు, సాటి మనిషిని ప్రేమించడం అన్న సంగతి కనీసం భారతీయులైన మనకెప్పుడు తెలుస్తుంది అన్న సంగతి అర్థం కావట్లేదండి. ఇది ఎలా ఉందంటే, ఆనాడు నిజంగా ఎంతో మంది ప్రాణాలు కోర్చి మన దేశానికి స్వతంత్రాన్ని తీసుకొచ్చారు. ఎందుకో తెలుసా? మనందరం కూడా చక్కగా, స్వేచ్ఛగా, ఆనందంగా బ్రతకాలి. కానీ వాళ్ళు తీసుకొచ్చిన త్యాగానికి కొంతమంది ఇచ్చిన నిర్వచనం ఏంటో తెలుసండి. బ్రిటిష్ వాడు మన వాళ్ళని దోచుకోవడానికి వీల్లేదు, మరి ఎవరు దోచుకోవాలట? మన వాళ్ళని మనమే దోచుకోవాలన్నట్టుగా ఈ రోజు సమాజాన్ని చూస్తే, దేశాన్ని చూస్తే నాకు స్ఫుటంగా, స్పష్టంగా అర్థమవుతుంది. దీనికి బాధపడాలా, సంతోషపడాలా? మీరే చెప్పండి.